మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. మనకి సిపికేటీకి సంబంధించిన ఫైనల్ పేస్ అలాట్మెంట్ ఈ రోజే ఉంది. థర్డ్ పేస్ ఈజ్ ద ఫైనల్ పేస్, ఓకేనా? సో ఫైనల్ పేస్ అన్న థర్డ్ పేస్ అన్న మనకి ఒకటే అన్నట్టు. మనకి ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ పేస్ అయిపోయింది, ఇప్పుడు అలాట్మెంట్ అనేది థర్డ్ పేస్ అండ్ అదే ఫైనల్ పేస్. సో ఫైనల్ పేస్కి సంబంధించిన అలాట్మెంట్ November 9 అని చెప్పారు వాళ్ళు, యాజ్ పర్ మనకు వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం. సో November 9కి ఎప్పుడు అలాట్మెంట్ అవుతుంది అని చెప్పలేము మనం. అది వెబ్సైట్లో అప్డేట్ అయిన తర్వాత అండ్ మీకు కూడా మెసేజ్లు వస్తాయి, చూసుకోవచ్చు. ఓకే, సో మన వాళ్ళే అప్డేట్లో ఉంటారు, అందరూ చూసుకోండి, మెసేజ్లు వస్తాయి మళ్ళీ. సో ఇప్పుడు క్లియర్గా ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీకు థర్డ్ పేస్లో సీట్ అలాట్మెంట్ జరిగితే, థర్డ్ పేస్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో థర్డ్ పేస్లో సీట్ అలాట్మెంట్ జరిగితే, మీరు ఫస్ట్ పేస్లో కానీ సెకండ్ పేస్లో కానీ ఆల్రెడీ టీసీ ఇచ్చి సీట్లో జాయిన్ అవుతారు కదా. లైక్ ఆ సీట్లో ఆ కాలేజీలో టీసీ ఇచ్చి జాయిన్ అవుతారు కదా, ఆ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. సో ద ప్రీవియస్ సీట్ గెట్స్ automatically cancelled if you are allotted in this third phase. సో మనం ఏం చేయాలి, అప్పుడు థర్డ్ ఫేజ్లో అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ అడగొద్దు ఇక నన్ను, అన్న థర్డ్ ఫేజ్లో నాకు అలాట్మెంట్ అయింది, నాకు ఇది నచ్చలేదు, నేను ఆల్రెడీ సెకండ్ ఫేజ్లో టీసీ ఇచ్చి జాయిన్ అయినా, ఆ సీట్ ఉంటుందా? ఉండదు. అది ఆన్లైన్లో డిలీట్ అయిపోతుంది నీ పేరు. థర్డ్ ఫేజ్లో అలాట్మెంట్ అయిందంటే నీ పేరు థర్డ్ ఫేజ్లో లిస్ట్లోకి వస్తుంది. అలాట్మెంట్ లిస్ట్లో నీకు థర్డ్ ఫేజ్లో ఎక్కడైతే వచ్చిందో ఆ అలాట్మెంట్ లిస్ట్లోకి నీ పేరు వస్తుంది. ఓకే, నువ్వు ప్రీవియస్లో టీసీ ఇచ్చి జాయిన్ అయిన ఫస్ట్ పేజ్ సీట్ అవ్వచ్చు, సెకండ్ పేజ్ సీట్ అవ్వచ్చు, అది క్యాన్సిల్ అయిపోతుంది. నువ్వు టీసీ ఇచ్చి జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నా కూడా ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఆ సీట్ ఉండదు ఇక. సో కంపల్సరీ నువ్వు ఏం చేయాలి, November 9కి ఇప్పుడు నీకు సీట్ అలాట్మెంట్ జరిగింది ఫైనల్ పేజ్లో. సో రేపు ఎల్లుండి అంటే ఈరోజు సండే కదా అలాట్మెంట్, మండే ట్యూస్డే 2 days టైం ఇచ్చారు, జస్ట్ 2 days. November 10, November 11 2 days టైం ఇచ్చారు. ఈ 2 daysలో నీకు ఎక్కడైతే ఫైనల్ పేస్లో థర్డ్ పేస్లో సీట్ వస్తుందో అక్కడికి వెళ్ళి జాయిన్ కావాలి. ఆల్రెడీ నువ్వు ప్రీవియస్ సీట్లో జాయిన్ అయ్యి ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు టీసీ సర్టిఫికేట్లు రిటర్న్ తీసుకోవాలి. నాకు థర్డ్ పేస్లో సీట్ వచ్చిందని చెప్పేస్తే వాళ్ళు ఇస్తారు, ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆ డబ్బులు ఏం తీసుకోరు, రిటర్న్ ఇస్తారు. టీసీ ఉన్ను రిమైనింగ్ అన్ని రిటర్న్ ఇస్తారు. నీకు థర్డ్ పేస్లో అలాట్మెంట్ ఎక్కడైతే అవుతుందో అక్కడ నువ్వు November 10, November 11 జస్ట్ 2 daysలో పోయి జాయిన్ కావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ 2 daysలో పోయి జాయిన్ కాకపోతే November 10, November 11 రిపోర్టింగ్ టు ద కాలేజ్ డేట్స్. ఈ November 11 లోపు నువ్వు ఈ 2 daysలో పోయి థర్డ్ పేస్లో నీకు ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడ జాయిన్ కాకపోతే నీకు థర్డ్ పేస్ సీట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, నీకు అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు నీకు ఏ సీట్ ఉండదు, 1 year గ్యాప్ వస్తుంది. సో థర్డ్ పేస్లో ఎవరెవరికైతే అలాట్మెంట్ అవుతుందో వాళ్ళందరికీ చెప్తున్నా, థర్డ్ పేస్లో మీకు అలాట్ అయిన సీట్లో మీరు November 10, 11 2 days 10, 11 జస్ట్ 2 days వెళ్ళి మీరు ఎక్కడైతే ప్రజెంట్ కాలేజీలో సీట్ వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి. నా టీసీ నా దగ్గర లేదంటే నువ్వు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అక్కడ పోయి రిటర్న్ తెచ్చుకోవాలి. టీసీ పోయి ఒక లెటర్ రాస్తే వాళ్ళు రిటర్న్ ఇస్తారు. థర్డ్ ప్లేస్లో అలాట్ అయింది అంటే నీ ప్రీవియస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సర్టిఫికేట్ రిటర్న్ ఇస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు థర్డ్ ప్లేస్లో మీకు సీట్ రాలేదు, ఓకే, మీ ప్రీవియస్ సీటే ఉంది, థర్డ్ ప్లేస్లో సీట్ రాలేదు, ప్రీవియస్ సీటే ఉంది, అప్పుడు నో ప్రాబ్లం అండి. థర్డ్ ప్లేస్లో అలాట్మెంట్ కాకపోతే, సీట్ చేంజ్ కాకపోతే మీరు ఆల్రెడీ పాత సీట్ అట్నే ఉంటుంది. ఓకే, మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. థర్డ్ ప్లేస్లో వేరే సీట్ రాకపోతే మీ పాత సీటే చూపిస్తుంది. సో మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు మీరు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ పాత సీట్ అట్నే ఉంటుంది. ఫస్ట్ పేజ్ సీట్ అవ్వచ్చు, సెకండ్ పేజ్ సీట్ అవ్వచ్చు, మీరు జాయిన్ అయ్యారు కదా టీసీ ఇచ్చి, ఆ సీట్ అట్నే ఉంటుంది థర్డ్ ప్లేస్లో వేరే సీట్ రాకపోతే. ఓకే, థర్డ్ ప్లేస్లో వేరే సీట్ వస్తే మాత్రం కంపల్సరీ కాలేజీకే జాయిన్ కావాలి. కొంతమందికి సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఉస్మానియా మెయిన్ క్యాంపస్లోనే సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి థర్డ్ ప్లేస్లో మెయిన్ క్యాంపస్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్కి షిఫ్ట్ అవుతుంది సీటు. అప్పుడు ఏమవుతుంది, సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్ సీట్ వచ్చినా కూడా నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. సేమ్ కాలేజ్ ఆల్రెడీ టీసీ సబ్మిట్ చేసినావు, అయినా ఆ థర్డ్ పేస్ అలాట్మెంట్ పట్టుకొని నువ్వు ఎక్కడైతే టీసీ సబ్మిట్ చేసినావు అక్కడికి వెళ్ళి, సార్ నాకు ఇదే కాలేజ్లో మొన్నటి వరకు సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటే ఇప్పుడు థర్డ్ పేస్లో రెగ్యులర్ వచ్చింది అని చెప్పేసి నువ్వు రెగ్యులర్కి దాన్ని ఆడ ఇచ్చి రావాలి. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది కదా మనకు థర్డ్ పేజ్ది. సో అది దానికి సంబంధించింది, ఇది ముచ్చట. ఓకే, కంపల్సరీ November 9th రోజు, ఈరోజు సీట్ అలాట్మెంట్ ఈవినింగ్ వరకు అని అవుతుంది. అది అయిన తర్వాత November 10, 11 2 daysలో థర్డ్ ప్లేస్లో ఎక్కడ సీట్ వస్తుందో అక్కడ పోయి జాయిన్ కావాలి. ఓకే, అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి, మీ దగ్గర ఉన్న అన్ని తీసుకెళ్ళండి. ఒక 2 సెట్ల జిరాక్స్లు, ఒరిజినల్స్ అన్ని, అది మెమోస్ అవ్వచ్చు, టీసీ అవ్వచ్చు, బోనఫైడ్స్ అవ్వచ్చు, క్యాస్ట్ ఇన్కమ్ అవ్వచ్చు, ఉన్నాయన్నీ తీసుకొని పోయి జాయిన్ కావాలి. November 11 లాస్ట్ డేట్ జాయినింగ్కి, ఈరోజు అలాట్మెంట్ అయితే. సో థర్డ్ ప్లేస్లో అలాట్మెంట్ అయ్యే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సరే, మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తా. అండ్ ఎంపెడ్ వాళ్ళకి సంబంధించింది, ఎంఎడ్ వాళ్ళకి సంబంధించింది కూడా మనకి ఫస్ట్ పేస్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ పేస్ అడ్మిషన్స్ వచ్చింది, ఫస్ట్ పేస్ స్టార్ట్ అయింది వాళ్ళకి అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది. సో ఎవరైనా ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఎంపెడ్ వాళ్ళు కానీ ఎంఎడ్ వాళ్ళు కానీ చేసుకోండి. అండ్ మీకు వెబ్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు ముందున్నాయి కదా, సంథింగ్ 12:30 ఉన్నాయి వెబ్ ఆప్షన్స్, అది వెబ్సైట్లో స్క్రోల్ అవుతుంది చూసుకోవచ్చు. అది ఓన్లీ ఫర్ ఎంపెడ్ ఎంఎడ్ వాళ్ళకి.
వాళ్ళకి ఇంతవరకు కూడా ఫస్ట్ పేసే కాలేదు. ఫస్ట్ పేస్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి వాళ్ళు. వాళ్ళని పక్కన పెట్టారు ఎంపెడ్ అండ్ ఎంబెడ్ 2 కోర్సెస్ వాళ్ళని. సో మిగిలిన వాళ్ళందరికీ ఫస్ట్ పేస్ అయిపోయింది, సెకండ్ పేస్ అయిపోయింది, థర్డ్ పేస్ ఈరోజు అలాట్మెంట్ ఉంది. సో చూసుకోండి జాగ్రత్తగా, మిస్టేక్స్ ఏం చేసుకోకూడదు. బికాస్ దిస్ ఈస్ ఫైనల్ పేస్ ఇన్ సిపి గేట్. ఇది మిస్ చేసుకోవద్దు, మిస్టేక్స్ చేస్తే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా. అండ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఐ డెఫినెట్లీ మేక్ అనదర్ వీడియో. Then thank you so much for watching this video till and subscribe our channel. Bye. Signing off. This is your campus student.